మరణిస్తే కనిపించేది దేవుడేనా? తీక్షణంగా ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటలను ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి మాట మనం ఈరోజు ఆలోచించి మరణిస్తే అసలు ఎలా ఉంటుంది, మరణిస్తే ఏం చూస్తాం, మరణిస్తే ఎవరెవరిని చూస్తాం, మరణిస్తే ఏంటి చూస్తాం, మరణిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి మరణించి చెప్తారా? మరణిస్తే ఎలా ఉంటుంది? ఆ ఫీల్, ఆ టచ్. ఇలా చాలా మంది చచ్చిపోయారండి. చూద్దాం అనుకోని మరి తిరిగి రాలేదు. ట్రై చేశారు అంతే కదండి. చచ్చిపోతే ఎలా ఉంటుంది అనుకోని రైలు కింద పేక పెట్టడం, పురుగుల మందు తాగేసి చనిపోవడం, ఫ్యాన్కి ఉరేసేసుకోవడం, రకరకాలుగా చాలా మంది అసలు చనిపోతే ఏం కనిపిస్తుందో, మరణిస్తే ఎలా ఉంటుందో, అసలు ఏం కనిపిస్తుందా, కనిపించదా, ఆత్మ గాలిలో కలిసిపోతుందా, మరణిస్తే దేవుణ్ణే చూస్తానా, అసలు మరణిస్తే ఎలా ఉంటుంది, ఫీల్ ఏంటి? ఇది నువ్వు అనుభవించి తెలుసుకోవలసినంత అవసరత లేదు. లోకములో హేబేలు మొదలుకొని మరణించినటువంటి ఎందరో మరణాలను చూచినటువంటి దేవుడు మరణిస్తే ఏం కనిపిస్తుందో, మరణిస్తే ఎలా ఉంటుందో, మరణిస్తే ఎవరిని నువ్వు చూస్తావో ఇవన్నీ దేవుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలలో దేవుడు రాయించాడు. అందులో 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలో ఉన్నటువంటి మాటలన్నీ ఏంటో తెలుసా? సర్వసత్యం. క్రొత్త నిబంధనలో అంత పరిపూర్ణమైనటువంటి ట్రూత్. క్రొత్త నిబంధన అంతా దేవుడు ఇంకా చెప్పవలసినటువంటి అన్ని సంగతులు చెప్పేశాడు పరిపూర్ణంగా. అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులతో అంటున్నారు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతే మంచిది, నేను చెప్పవలసిన సంగతులు అనేకమైనవి కలవు, కానీ మీరు వాటిని సహింపలేరు. ఈరోజు నా ప్రసంగం అదే. మీరు తట్టుకోలేరు. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13. అయితే ఆయన అనగా నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తే సర్వసత్యం పూర్తిగా ఇంకా మీకు క్లియర్ తెలిసిపోతుంది. మరణిస్తే ఏమవుతుంది? క్లియర్ ఇంక తిరిగిలేదు. ఆయన సర్వసత్యములోనికి నడిపించును. రైట్. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించుచు సంభవింపబోవు సంగతులు తెలియజేయను. ఏంటి సంభవిస్తాది? నరులు చనిపోతే ఏం జరుగుతుంది అది తెలియజేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు వచ్చును. నేను చెప్పినవే ఆయన చెబుతాడు. నేను చెప్పినవే ఆయన చెబుతాడు. అయితే నేను చెప్పవలసిన సంగతులు ఉన్నవి కానీ మీరు వాటిని సహించలేరు. కానీ నేను చెప్పను, ఆయన వచ్చిన తర్వాత మీకు చెబుతాడు. అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలులతో రాయబడినటువంటి 27 పుస్తకాలు కలిగినటువంటి క్రొత్త నిబంధనే సర్వసత్యం. పాత నిబంధనలో కొన్ని సంగతులు ఉంటాయి, క్రొత్త నిబంధనలో కొన్ని సంగతులు ఉంటాయి. పాత నిబంధనకు క్రొత్త నిబంధన లింక్ డాక్యుమెంట్. పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి చాలా జాగ్రత్తగా నువ్వు పరిశీలించి నువ్వు మాట్లాడాలి. అప్పుడు అసలు ససలైన సంగతి అంతా తెలిసిపోతుంది. రైట్.
మరణిస్తే కనిపించేది దేవుడేనా? అసలు మరణిస్తే ఎలా ఉంటుంది నేను చెప్తాను. నేను మరణించాను అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మీరు మరణించారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోకండి, ప్రస్తుతానికి మీ గురించి ఆలోచించుకోండి. నా పేరు జాన్సన్ విక్టర్. నాకు ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను జాన్సన్ విక్టర్ని కాను. నాకున్న పేరు ఈ శరీరానిది కాదు. నా శరీరానికి ఆల్రెడీ పేర్లున్నాయి. ముక్కుకు ముక్కు, కన్నుకు కన్ను, పళ్ళు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండెకాయలు, పేగులు, మరి అని చెప్పండి. అది దాని పేరు. జాన్సన్ విక్టర్ ఎవరి పేరు? నేను సూట్ వేసుకున్నాను. నేనేం చేస్తాను? తర్వాత మీటింగ్ అయిపోతే తీసేస్తాను. ప్యాంటు వేసుకున్నాను, తీసేస్తాను. వేసుకున్నది తీసేస్తాను. ఇది జాన్సన్ విక్టర్ గారు అండి అని అనరు. ఇది ఆయన సూట్, ఇది ఆయన కారు. ఆయన ఎక్కడున్నారు? మంచం మీద పడుకున్నారు. అలాగే ఈ శరీరం ఉంది. ఈ శరీరము జాన్సన్ విక్టర్ యొక్క శరీరము. జాన్సన్ విక్టర్ యొక్క కోట్ ఇది. ఇది నా శరీరం. ఇది నేను విప్పి పడేస్తాను. లోనేముంది? జాన్సన్ విక్టర్. అందుకే ఒకవేళ నేను మరణించాను అనుకోండి, అప్పుడు నా భార్య ఏమంటారు తెలుసా? మా ఆయన లేరండి, మా ఆయన పోయారండి, మా ఆయన వెళ్ళిపోయారండి, మరి పెట్టులో ఉన్నది ఎవరమ్మా అని చెప్పండి. ఆయనేరి వెళ్ళిపోయారు. ఎవరు? జాన్సన్ విక్టర్. ఎవరైనా ఆత్మ. అది ఆత్మ. నా ఆత్మను నేను ఇప్పుడు చూసుకున్నానా? నీ ఆత్మను నువ్వు చూసుకున్నావా? దేవుడేమై ఉన్నాడు? ఆయన ఆత్మ ఉన్నాడు. ఆయన గురించి తర్వాత ఆలోచిద్దాం తీక్షణంగా. మరణిస్తే నువ్వేమైపోతావు? ఆత్మ అయిపోతావు. అంటే నేను మరణించిన తరువాత నా ఆత్మను చూసుకునే రోజన్నమాట అది. అవునా? నిజమంటారా అబద్ధం అంటారా? నువ్వు చనిపోగానే నీకేమనిపిస్తుంది తెలుసా? ఆత్మ అంటే ఎలా ఉంటుందా? నేనిదా శరీరము మట్టిలో నుండి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోయింది. ఈ శరీరాన్ని అయితే పడిపోయింది, పెట్టిలో ఉంది, మంచం మీద ఉంది. కానీ లోనున్న నేను రాగానే ఫస్ట్ నన్ను నేను చూసుకునే, ఆత్మను చూసుకునే రోజే మరణించే రోజు. నిన్ను నువ్వు చూసుకోగలవా? చూసుకోలేవా? ఎందుకు చూసుకోలేవు? మరణిస్తే ఏం కనిపిస్తుందో ఆలోచించడం ప్రారంభించాను నేను. నువ్వు మరణించగానే నువ్వేంటో నీకు తెలిసిపోతుంది. నీకు మరణిస్తే దేవుడంటే ఏంటో నీకు తెలిసిపోతుంది. నువ్వు మరణిస్తే నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయావో అన్నది నీకు తెలిసిపోతుంది. నువ్వు మరణిస్తే ఆ శవం ముందు ఏడుస్తున్నోళ్ళు ఎవరో కూడా నీకు తెలిసిపోతుంది. నువ్వు మరణిస్తే ఈ సృష్టి అంటే ఏంటో నీకు అర్థమయ్యే మొదటి రోజే, చివరి రోజే నువ్వు మరణించే రోజు. ఇదేంటిది? మొక్క, చెట్టు. ఇదిగోండి, ఇది ఫ్యాన్లో నుండి ఒకటి వస్తుంది. ఏంటది? గాలి. ఏంటది? ఎవరమ్మది? మీ పిన్న, మీ అక్క, మీ వదిన. ఎవరింతకీ గాలి? నీరు. ఈ కళ్ళతో మానవుడు చూస్తున్నవి గాలి అంటున్నావు, నీరు అంటున్నావు, ఆకాశం అంటున్నావు, భూమి అంటున్నావు, పంచభూతాలు అంటున్నావు, అగ్ని అంటున్నావు. కానీ గాలిని గాలి 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 అన్నావు, నీరుని నీరు 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 అన్నావు, అగ్నిని అగ్ని 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 అన్నావు, భూమిని భూమి 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 అన్నావు.
దీనిని మొక్క అన్నావు, దీనిని చెట్టు అన్నావు, దానిని పండు అన్నావు, దీనిని పువ్వు అన్నావు. మరణిస్తే ఏమంటావో తెలుసా? మరణించిన తర్వాత ఈ గాలిని నువ్వేమంటావో తెలుసా? దేవుడు ఏమి రాశాడో ఒకసారి మీరు చూడండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము. తన దూతలను వాయువు గాలి ఎవరు? వాయువు అంటే వాయువు ఎవరండి? గాలి కదా. వాయువు ఎవరండి? గాలి. ప్రొఫెసర్ నీళ్ళు అడుగుదాం. ఎవరిని? మీ హైదరాబాద్లో ఉన్న పప్పుచారు నీళ్ళు అడిగితే ఏమంటాడు తెలుసా? ఎయిర్ స్టైల్కి చెప్తాడు. తెలుగులో చెప్పండి అంటే గాలి, ఆక్సిజన్, ప్రాణవాయువు, నైట్రోజన్, నైట్రోజైన్, హైడ్రోజన్. ఏటా లాంగ్వేజ్? అది ఎవరు ఆ గాలి అని అంటే గాలిని గాలి అన్నావు, గాలిని నైట్రోజన్ అన్నావు, గాలిని ఏదో పేర్లు పెట్టి చెబుతున్నావు. కానీ గాలిని కలిగించిన దేవుడు చెబుతున్నాడు డైరెక్ట్ గా. గాలి ఎవరు? దూతలు. ఇప్పుడు అందరూ ఒక గాలి పీల్చుకోండి, ఒకసారి పీల్చుకోండి. పీల్చుకున్నారా? ఏం పీల్చుకున్నారు? గాలిని పీల్చారా? గాలిని కాదర్రా, గాలిని పీల్చలేదు. ఒరిజినల్ చెప్పండి. గాలి ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఏం పీల్చారు? దూతను పీల్చారట. చాలా డీప్గా ఉంటుంది సబ్జెక్ట్. అదిరిపోద్ది. 2 రోజులు నిద్ర రాదు మీకు. ఎప్పుడు చచ్చిపోదామా అనిపిస్తుంది. ఏంటది పిలుస్తున్నది? ఏంటి? గాలి. గాలి ప్రాణవాయువని, వాయువని రకరకాల పేర్లతో పిలువబడుతున్నాడు. ఎంతవరకు తెలుసా? చచ్చినంత వరకు మనిషి చెప్పేది గాలే. కానీ నువ్వు చచ్చిపోగానే నీకేమర్థం అయిపోతుందో తెలుసా? తన దూతలను వాయువులుగాను, తర్వాత ఏం చెప్పాడు చూడండి, తన సేవకులను అగ్ని జ్వాలలు. తన సేవకులు అంటే వాళ్ళు దూతలే. సూర్యుడెవరు? సన్. సూర్యుడెవరు? వెలుగు. సూర్యుడెవరు? అగ్ని గోళం. అబ్బాబా ఎన్ని పేర్లు చెప్పావు? నా ఏది ఒరిజినల్ చెప్పు ఒరిజినల్. ఎవరా సూర్యుడు? జాన్సన్ విక్టర్. ఎవరు? మగాడు. జాన్సన్ విక్టర్ ఎవరండి? పురుషుడు. జాన్సన్ విక్టర్ ఎవరండి? మనిషి. జాన్సన్ విక్టర్ ఎవరు? నరుడు. జాన్సన్ విక్టర్ ఎవరు? ఎంతవరకు చెప్తావో తెలుసా? లాస్ట్కి వచ్చేసరికి నువ్వు ఏదేదో పేరు చెప్తావు. ఈయన జాన్ విక్టర్ గారు అబ్బాయి అండి, శ్రీదేవి గారి కొడుకండి అని రకరకాలు చెప్పి, సుందరరావు గారు అల్లుడండి అని లాస్ట్కి వచ్చేసరికి ఒక పచ్చినితం చెప్తావు. ఏమని? దేవుని కుమారుడండి. ఇది నిజం. ఒరిజినల్ ఏది? దేవుని కుమారుడు. వీళ్ళెవరు? దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు అంటే సూర్యుడు ఎవరన్నమాట? దూత. దూత అంటే ఎవరు? సేవకులు. ఆ గాలి అంటే ఎవరు? సేవకులు. గాలి అంటే ఎవరండి? సేవకులండి. గాలి ఎవరు? సేవకులు. సూర్యుడు ఎవరు? ఇంతకీ గాలి ఎవరు? సేవకులైన ఆత్మలు, సేవకులైన దూతలు. అగ్ని ఎవరు? దూత. అగ్ని ఎవరు? దూత. గాలి ఎవరు? దూత. దూతలు ఎవరు? సేవకులు. దూతలు ఎవరు? సేవకులు. సేవ చేస్తున్నారా మీకు? రాత్రి బాగా వర్షం పడిపోయిందని దుప్పటి కప్పించుకున్నామండి, కానీ లోనుండి నాకు సౌండ్ వస్తుంది. ఏం చేస్తున్నారు లోన? దూతను పీల్చుతున్నారు లోన. రాత్రంతా పీల్చారు. ఆ దూత ఏమనుకుంటది? ఇదే దుప్పటి కప్పించుకున్నారు, ఇంకెందుకు నేను వెళ్ళిపోతాను అనుకుని పక్క ఆయన దగ్గరికి వెళ్ళిపోదు. కుదరు, చచ్చిపోతాడు. పోదా?
అది ముక్కులో అలాగ దుప్పట్లో నుండి సందులో నుండి బలవంతంగా నువ్వు వద్దన్న ముక్కు దగ్గరికి వచ్చి రెడీగా ఉండి పీల్చుకో. సేవకులండి. తెల్లవారుగానే ఎవరు వచ్చేస్తారు? సూర్యుడు. ఎందుకు సూర్యుడు వస్తున్నాడు? సేవ చేయాలి. సేవకుడు వచ్చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా సూర్యుడు? సూర్యుడిని సూర్యుడు అన్నావు, మరణిస్తే ఏమంటావు? దూత. ఈ వాయువుని ఏమంటావు? దూతలు. పంచభూతాలను ఏమంటావు? దూతలు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. దూతలు చెవియొగ్గు, భూమి విను. దేవదూతలారా వినండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, వాయువులారా. ఎవరండి పంచభూతాలు? ఎవరండి? ఈ చెట్టు నీకేమనిపించింది తెలుసా? చెట్టుగా అనిపించింది. చచ్చిపోయావనుకో ఎలా కనిపిస్తుంది అది? ఏంటి నేను కనిపిస్తున్నాను నీకు? ఏంటి మీరా మా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మీరు ఆక్సిజన్ ఇస్తున్నది నువ్వా? మరణిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించాలంటే బైబిల్ జ్ఞానము నీకు ఉండాలి. దేవుడే నీకు చెప్పాలి. దేవుడు నీకు చెప్పాలి. బైబిల్ని దేవుడు రాసిన గ్రంథమని నువ్వు నమ్మాలి. ఈ బైబిల్ని నమ్మితే అసలు మరణించక ముందే దేవుడు అంటే ఏంటో, ఎలా ఉంటాడో, ఆయన లక్షణాలు ఏంటో తెలిసిపోతాయి. అదే నిన్న మీరు విన్నారా? ఎవరు ఈ సృష్టి? ఆయన అదృశ్య లక్షణము, ఆయన లక్షణాలు ఇవన్నీ. భూమి మీద బ్రతికుండగా ఆయన లక్షణాలు చూస్తున్నారు మీరు. మరణిస్తే ఏం చూస్తారు? మరణిస్తే ఈ లోకంలో ఉన్న వారిని అందరినీ మీరేమనుకుంటారు? ఒక పువ్వుని చూస్తే ఏమనుకుంటావు? అవధూత పువ్వుగా మారింది. ఒక పండుని ఏమనుకుంటావు? దేవదూత పండుగా మారిపోయింది. ఓహో, ఇవి దేవదూతలా ఇవి. కానీ ఇప్పుడు నీకు మామిడి పండు దగ్గరికి వెళ్ళగానే ఏమనిపిస్తుంది? అది దూత అంటే కాదు, మామిడి పండు అంటావు. అదే చచ్చిపోతే దూత. నోరు మీ పండు కాదు, దూత. మరణిస్తే ఆ టచ్ ఎలా ఉంటుంది? అసలు మరణిస్తే నీ అనుభవం ఎలా ఉంటుంది? మరణిస్తే నీకేమవుతుంది? ఈ సృష్టి ఎవరో తెలిసిపోతుంది. సృష్టికర్త ఎవరో? ఓ ఇతనా ఎవరో అనుకున్నావు. నీకు అన్ని తెలిసిపోతాయి. అది ఎలా తెలిసిపోతుందో, ఏమైపోతుందో. మరణించక మునిపే దేవుడు అన్ని విషయాలు సర్వసత్యము పరిశుద్ధాత్మ ద్వారా రాయించాలని దేవుడు అనుకొని 27 పుస్తకాలైన క్రొత్త నిబంధనలో, 39 పుస్తకాలైన పాత నిబంధనలో, పాత నిబంధన క్రొత్త నిబంధన కలిసి 66 పుస్తకాలలో దేవుడు రాసేశాడు. ఏమనంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో సొలొమోను చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనికి ఇంకా చెప్పలేదు. నేను యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను ఇంకా చెప్తాను కొన్ని సంగతులు మీరు సహించలేరు, కానీ మా తమ్ముడు వస్తారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి చెప్తాడు. ఆయన వచ్చి అపోస్తుల ద్వారా రాయించేశాడు. రాయబడిపోయినటువంటి ఈ 66 పుస్తకాలలో మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే, మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అసలు ఎవరు మరణిస్తున్నారు? మరణిస్తే ఎలా ఉంటుంది? అసలు ఫీల్ ఎలా ఉంటుంది? ఆ టచ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మరణిస్తున్నటువంటి డైరెక్ట్గా ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి చెప్పేశాడు ఆయన,
చనిపోతున్న వ్యక్తి యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం, బైబిల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్, బాగుంటుంది కదండి. మరణించే ముందు అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని కేక వేశాడట. కేక వేసి ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఆత్మ పోతుంది, ప్రాణము పోతుంది. ప్రాణం పోవాలంటే ముందు ఏం పోవాలి? ఆత్మ పోవాలి. ఆత్మ పోయిందంటే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. అంటే మరణం ఎలా ఉంటుందన్నమాట, చావు ఎలా ఉంటుంది, చచ్చిపోయాడు అంటే ఎలా నిర్ధారించాలి? ఆత్మ వెళ్ళిపోవడమే మరణించడం, ఆత్మ వెళ్ళిపోవడమే ప్రాణం పోతుంది. ఆత్మ పోవాలి, ప్రాణం పోవాలి. ప్రాణము పోనంత వరకు ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. ప్రాణం పోనంత వరకు ఎవరుంటారు లోన? ఆత్మ. ప్రాణం పోయిందంటే అర్థం ఏంటి? ఆత్మ పోయింది అంటే డెత్ అంటే ఎలా ఉంటుంది అన్నమాట. హైదరాబాద్లో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్నవాడు కూడా తెలీదు, బైబిల్కి తప్ప, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి తప్ప ఎవరు చెప్పలేరు ఇవి. ఇది దేవుడు డైరెక్ట్గా రాయించిన దైవ గ్రంథము గనుక ఇవన్నీ నువ్వు నమ్మితే నమ్ము. వాస్తవం ఇది. యేసు ఆత్మను అప్పగించాడు, ప్రాణము వదిలేడంటే ప్రాణము పోయే ముందు ఆత్మ పోవాలన్నమాట. ఆత్మ వెళ్ళనంత వరకు లోనేముంటుంది? ప్రాణమే ఉంటుంది. ప్రాణం ఉంటుంది అంతే. ఈ ప్రాణము ప్రాణముగా ఉండాలంటే మళ్ళీ ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ఆత్మను అప్పగించాడు, ప్రాణము పోయిందంటే మరణిస్తే ఏం జరుగుతుందంటే ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మను అప్పగిస్తున్నాడు. ఆత్మ వెళ్ళిపోవడం చూస్తున్నాం మనం. ఎవరిని చంపేస్తే బాగోదు కదండి, మర్డర్ కేసు పెట్టేస్తారు. కనుక చనిపోయిన వారిని ఇప్పుడు మనం ఎంక్వైరీ చేయాలి. ఎవరు చనిపోతున్నారు ఫ్రెష్గా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆత్మను అప్పగించేస్తున్నాను అనగానే లోనున్నటువంటి ప్రాణము పోయిందటండి. బాగుంది. అంటే మరణించే ముందు వెళ్ళిపోయేది ఆత్మ అన్నమాట. ఆ ఆత్మను దేవునికి అప్పగించాలి. ఎవరు అప్పగించాలి? ఎవరు అప్పగించాలి? ఎవరి ఆత్మను వాళ్ళే అప్పగించుకోవాలి. అది మనం ఏం చేస్తాం? చచ్చిపోయిన తర్వాత శవాన్నేమో ఎక్కడ తీసుకొస్తాం ఎక్కడికి? చర్చిలోనికి. అప్పుడు మనం ఏమంటాం? అయ్యగారు ఏమంటారు? ప్రభువా నీ ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో. రాత్రి వెళ్ళిపోయాడు. నువ్వు చేర్చుకోమని చెప్పడం ఏంటి? నువ్వెవడమే? నువ్వేనా కలెక్టర్వా? నువ్వేనా ఒక జడ్జివా? నువ్వెవరివి? పాస్టర్ గారువా? పాస్టర్ గారు అయితే నీకు బైబిల్ తెలుసా? బైబిల్ తెలిస్తే ఏమనాలి? నా ఆత్మను నేను అప్పగిస్తున్నాను అనుకోవాలి. ఆయన ఏ రోజు గుడికి రాలేదు పాపం. అప్పుడప్పుడు వచ్చాడు. క్రిస్మస్ నాడు వచ్చాడు, 31st నైట్కి వచ్చాడు. ఎందుకంటే మరి 31st నైట్ సంగతి ఏంటంటే చెప్పండి. 31 రాత్రి అనగానే ఏమనుకున్నాను? 31 పచ్చబద్దాలు. దేవా ఇంతకాలం ఏదో జరిగిపోయింది. ఈ రాత్రి నుండి దేవా మీకు మాటిస్తున్నాను, ఈ 2017కి సేమ్ పోయిన సంవత్సరం ప్రార్థనలాగా ఉంది. అదే తండ్రి, సేమ్ అదే సేమ్ జెరాక్స్. ఏం టెన్షన్ ఏం లేదు. 31st నైట్ 2016 ఏం చేసావో 2015 అదే చేసావు. ఇదా? ఏ రోజు నీ ఆత్మను నీవు అప్పగించకుండా, దేవుని దగ్గరకు రాకుండా, మీటింగ్లు పెట్టించకుండా, సభలకు రాకుండా, దేవునికి ఇవ్వకుండా, ఏమీ చేయకుండా హైదరాబాద్లో ఊరి మీద తిరుగుతూ హుసేన్ సాగర్కి వెళ్ళి చూసుకొని చచ్చిపోయావు కదా నువ్వు. అలాంటి వాడివైన నీవు ఎక్కడో బస్సు గుద్దేస్తే చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చిన తర్వాత నేనేమని ప్రార్థన చేయాలి? ఈ దాసుని ఆత్మను నీ సన్ని. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెవరు? నీదే వెళ్దో
నువ్వే తినగలేవు. యేసు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడాలి? ఎవరు ఆత్మను అప్పగించుకోవాలి? ఆయనే ఆత్మ అప్పగించుకోవాలి. నీకు నువ్వే అప్పగించుకోవాలి. నీకు నువ్వే అప్పగించుకోవాలి. నువ్వే దేవుని తెలుసుకోవాలి. నువ్వే దేవుని దగ్గర రావాలి. నువ్వే దేవునికి ఇవ్వాలి. నువ్వే దేవుని గురించి పాడాలి. నువ్వే దేవుని గురించి చెప్పాలి. ఇవ్వాల్సిందంతా నువ్వేమంటావు ప్రార్థన చేస్తూ? ప్రభువా నన్ను నడిపించు తండ్రి. నడిపించాలా? అన్నం తింటూ ఎప్పుడైనా అన్నావా ప్రభువా తినిపించు తండ్రి? ఏమంటా అప్పుడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కువ ప్రార్థన అయితే మాంసం కూర దాసేస్తారని భయం. ఏంటి నడిపించాలా? ప్రభువా కాపురానికి వెళ్తున్న తండ్రి, కొత్త తెలీదు తండ్రి శోభనం ఎలా ఉంటుందో అన్నావు ఎప్పుడన్నా? లోన్ ఎప్పుడు గ్లాస్తో వస్తుందా పాలతో వస్తుందని. ఇక్కడ మాత్రం నడిపింపొద్దు ఆయనకి కదా. ప్రభువా దేవుని పని చేసేటట్టుగా చెయ్యండి తండ్రి. నువ్వు డ్యూటీకి నువ్వు మాత్రం వెళ్తావు. నిన్ను నీవు అప్పగించుకోవాలి. మరణించక ముందు నిన్ను నీవు చెప్పుకోవాలి. ఒక వ్యక్తి మరణిస్తే ఆత్మ వెళ్ళిపోతుంది, ప్రాణము వదిలేస్తుంది. ఇది జరిగింది యేసు దగ్గర. మరొక డెత్ దగ్గరికి వెళ్దాం, ఏం జరుగుతుంది అదిరిపోద్ది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, దేవుడు డైరెక్ట్ ఫేస్ కాదు, జాగ్రత్త వినాలి. బైబిల్లో రాయబడిన మాటే చెప్తున్నాను, నేనేం మార్చడం లేదు. స్టెఫను ఆత్మవశుడైపోయాడట. దేవుని మహిమ, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, ఏం చూస్తున్నాడు స్టెఫను చచ్చిపోక ముందు? ఆకాశము తెరువబడిందట. చూశాడు. ఎవరున్నారు అక్కడ? దేవుని మహిమ, దేవుని మహిమ, మహిమ మహిమ దేవుని మహిమ ఆకాశములో. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలబడ్డాడట. ఒక ఆయన, ఎవరైనా? యేసుక్రీస్తు వారు. నమ్ముతారా నమ్మరా నాకు ముందు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, నాకు ముందుకెళ్తాను. సరదాగా ఆశకలాడుతున్నాడా స్టెఫెను? నిజం చెబుతున్నాడా? నిజం ఇది. దేవుని మహిమ, ఆకాశం తెరువబడింది. దేవుని మహిమ కుడిపార్శ్వం ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారట. అంటే యేసు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమందు. ఇంతకీ మరి తండ్రి ఎక్కడున్నాడు? అడ్రస్ చూస్తారా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50 వచనము. ఆకాశము నా సింహాసనము. చాలు 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 చాలు, వస్తుంది కదండి. ఆకాశము నా సింహాసనము. ఆకాశం ఏంటిది? సింహాసనము. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశము నా సింహాసనము. సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఆయన పాదము భూమి మీద పెట్టుకున్నాడు. ఆయన కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు నిలబడున్నాడట. ప్రక్కనే ఉన్నాడు, నిలబడ్డాడు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? ఆకాశమందు ఉన్నారట వాళ్ళు.